పొంగనూరులో ఘనంగా చంద్రబాబు నాయుడు 76వ జన్మదిన వేడుకలు. అన్నమయ్య జిల్లా పొంగనూరు రూరల్ టీడీపీ సీనియర్ నాయకుడు సుబ్రహ్మణ్యం రాజు ఆధ్వర్యంలో ఘనంగా జరుపుకున్నారు. సోమవారం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జన్మదిన వేడుకలను భీమగాని పల్లె సర్కిల్లో జరిపారు. మదన్న గారి నాయకత్వం, మదన్న గారి నాయకత్వం, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం. జై తెలుగుదేశం, చంద్రబాబు గారి నాయకత్వం వదిలాలి. పెద్దలు గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి జన్మదిన శుభాకాంక్షలు అందరికీ. 1950లో జన్మించిన చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఎన్నో ఒడిదుడుకులు ఫేస్ చేసిన ఎప్పుడు ఎన్ను తిరగకుండా సింహంలా ముందుకెళ్తూ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ను అభివృద్ధి చేస్తూ హైదరాబాద్ను ఒక ప్రపంచ పటంలో నిలిపిన చంద్రబాబు నాయుడు గారి పేరు ఈ రోజు ప్రపంచంలోనే ఒక తలమాచిన విధంగా ఉన్నది. అదే విధంగా నేడు నవ్యాంధ్ర అమరావతిని అభివృద్ధి చేసే పదంలో ఆయన ముఖ్య పాత్ర ఉండడం మనకందరికీ సంతోషకరం. ఈ విధంగా ఎన్నో కార్యక్రమాలు ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఎన్నో ఒడిదుడుకులు వచ్చిన ఆయన ముందరికి తీసుకెళ్తూ తెలుగుదేశం పార్టీని ముందరికి సింహంలా లాక్కుంటూ వెళ్తుండగా ఇదే పార్టీలో మనమందరూ కలిసి పనిచేస్తూ ఉండగా ఈ విధంగా ఎన్నో కార్యక్రమాలు తలపెట్టి ప్రజలకు మంచి చేయాలనే ఉద్దేశంతో తెలుగువారి అభివృద్ధి ఉండాలని, ప్రపంచంలో తెలుగువారు అనేవాడు ఒక స్థానంలో ఉండాలనే ప్రయత్నం అయింది. చాలా కృషి ఉంది. ఇదే విధంగా ఎన్నో కార్యక్రమాలు చేస్తూ ముందుకు వెళ్లాలని ఇలాంటి జన్మదిన 76వ జన్మదిన ఈరోజు జరుపుకోవడం మనకందరికీ ఆనందకరం. ఇదే విధంగా ఎన్నో జన్మదినాలు చేసుకోవాలని కోరుకుంటూ తెలుగు ప్రజలకు మంచి చేస్తారని కోరుకుంటూ కలియుగ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు. అభివృద్ధి ప్రదాత నారా చంద్రబాబు నాయుడు గారికి 76వ జన్మదిన శుభాకాంక్షలు. చంద్రబాబు నాయుడు అంటే ముందు మనకు గుర్తొచ్చేది అభివృద్ధి. రియల్ టైం అడ్మినిస్ట్రేట్ చేయాలన్నా, డేటా ఆధారిత నిర్ణయం తీసుకోవాలన్నా ఆయనే సాటి. రాష్ట్ర విభజన తర్వాత ఎన్నో ఉడిదుడుకులు ఎదురొచ్చినా, ఎన్నో సవాళ్లు ఎదురొచ్చినా ప్రపంచమే గర్వించదగ్గ రాజధాని నిర్మించడంలో మన నారా చంద్రబాబు నాయుడు పాత్ర ముఖ్యమైనది. ఈ అవకాశం నాకు కల్పించిన మన జై తెలుగుదేశం, జై తెలుగుదేశం, జై తెలుగుదేశం. అంకుటిత దీక్షతో అహర్నిశలు కృషి చేస్తున్న నవ్యాంధ్రప్రదేశ్ నిర్మాతగా ఆంధ్రప్రదేశ్ ని ఎంతో ముందుకు తీసుకెళ్తున్న శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి జన్మదిన వేడుకలు ఇక్కడ జరుపుకోవడం చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఈ ప్రదేశం మీకు అందరికీ తెలిసినట్టుగా భీమగానపల్లి సర్కిల్ అంటే ఒకప్పుడు వైసీపీ హయాంలో ఇదే ప్లేస్ లో తెలుగుదేశం కార్యకర్తల మీద దాడి జరగడం అందరికీ తెలిసిన విషయమే. ఇలాంటి ప్రదేశంలో మన తెలుగుదేశం జెండా ఎగురుతూ ఇలాంటి ప్రదేశంలో మళ్ళీ చంద్రబాబు నాయుడు గారి అధ్యక్షతన తెలుగుదేశం అధికారంలో ఉండగా ఇక్కడ చంద్రబాబు నాయుడు గారి బర్త్డే 76వ జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాము. సో అలాగే శ్రీ పవన్ కళ్యాణ్ గారి ఆరోగ్యం కూడా తొందరగా కోలుకోవాలని ఈ సందర్భంగా కోరుకుంటున్నాము.